ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ఈ రోజు వచ్చేసి డే 14 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈ రోజు వీడియోలో మనం హన్నా గురించి తెలుసుకుందాం. హన్నా వచ్చేసి మరి ఎంతగానో మరి దేవునిలో భయభక్తురాలు కలిగిన వ్యక్తి. మరి ఆమెకి అంత సమస్త ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించినాడు. తనకు ఒక మంచి కుటుంబం ఉంది, ఒక మంచి భర్త ఉన్నాడు. మరి అన్ని ఉన్నప్పటికీ తనకు ఒక చిన్న లోటు ఉంది. తనకి హన్నాకి పిల్లలు లేరు, పిల్లలు పుట్టట్లేదు. కానీ ఆ టైంలో ఏమైందంటే నార్మల్గా పర్సనల్ పెయిన్ కాకుండా సొసైటీలో ఆ బ్యాక్వర్డ్ టైంలో మరి అదొక ఇన్సల్ట్ లాగా, లేకపోతే అవతల వాళ్ళు ఎగతాళి చేసే విధానం మాట్లాడేలాగా ఆమెకున్న ఒక ప్రాబ్లం అవుతుంది. ఆ టైంలో హన్నా మరి ఎంతో బాధతోని మరి దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఒక సైలెంట్గా మరి కన్నీరు గారుస్తూ హృదయ వేదనతోని ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె మాటలు కాకుండా విలిగిన హృదయాన్ని గమనించి మరి దాన్ని ఎరిగి హన్నాకి మరి ఏదైతే సంతానం ఉందో సంతానం కలిగజేశాడు. మరి ఇదంతా అవ్వకముందు హన్నా దేవునికి ఒక ప్రామిస్ చేసింది, ప్రభువా నాకు కానీ పిల్లలు పుట్టనిస్తే నేను వారిని మీ పరిచర్యలో మీ సేవకు అప్పగిస్తానని చెప్పినప్పుడు అదే ప్రామిస్ ప్రకారం హన్నాకి దేవుడు శామ్యుయల్ని పుట్టించాడు. ఆ టైంలో ఎప్పుడైతే బ్లెస్సింగ్ వచ్చిందో హన్నాకి పిల్లలు పుట్టారు, అంతా అయిపోయింది, శామ్యుయల్ వచ్చిండు. మరి ఈ టైంలో ఏమైంది, అందరిలాగా ప్రామిస్ని మర్చిపోయి వెనకాడకుండా హన్నా ముందుకొచ్చి ఆ చిన్న వయసు ఉన్న శామ్యుయల్ని దేవుని సేవలో దేవుడి పరిచర్యలో వాడుకుంటకు హన్నా మరి ఒప్పుకొని శామ్యుయల్ని పంపించింది. ఈ మెసేజ్ ప్రకారం మనం చూసినట్టయితే ఏవేవైతే యూత్ ఉన్నారో, ఇప్పుడు యూత్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా దేవుణ్ణి ఏదన్నా అడిగినప్పుడు మరి అది రాకముందు ప్రభువా నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నీకోసం ఇది చేస్తాను అంటారు. కానీ వచ్చినాక అన్ని మర్చిపోయి వాళ్ళ లైఫ్స్ వాళ్ళు జనరల్గా లీడ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఏదన్నా అడిగితే దేవుణ్ణి ప్రార్థనా రూపకంలో అడిగి మనం మాటల వల్ల కాకుండా ఒక విరిగినలిగిన హృదయంతో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడు. మరి ఇదే విషయం ఏదైతే మనం ఉంటామో, మనం ఏదైనా అడిగినప్పుడు దేవుణ్ణి ఒక మంచి పర్పస్తో అడగాలి. అంతేకాకుండా ఇప్పుడు నాకు బండి కావాలని దేవుణ్ణి అడిగినట్టయితే నేను బండి కావాలి ప్రభువా, నేను కాలేజీకి వెళ్ళడానికి, రిటర్న్ రావడానికి, లేకపోతే చర్చికి వెళ్ళడానికి, పోవడానికి కావాలి. అంతేగాని బండి కొంటే నేను ఇట్లా ఒమ్ముకుంటూ నడుపుతా, కట్లు కొట్టుకుంటూ పోతా, ఇట్లా అడిగితే ఒక పర్పస్లెస్ ప్రేయర్ లాగా మీ ప్రేయర్ నువ్వు చేసుకోకండి. మీ ప్రేయర్ ఏదైతే చేసినప్పుడు ఒక పర్పస్ఫుల్ ప్రేయర్గా చేసి మరి ఆ ప్రేయర్లో దేవునికి ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేసినప్పుడు మీ లైఫ్లో ఇకను అధికంగా దేవుడు మీరు అడగక ముందుకే, మీరు అతన్ని ప్రార్థించక ముందుకే దేవుడు మీకు సమస్తం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజు వీడియోలో మనం హన్నా గురించి తెలుసుకున్నాం. రేపటి వీడియోలో హన్నాకి పుట్టిన సమయల్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి.